ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయట. సో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు కూడా వస్తున్నాయట. తడిసినా మడత పెట్టినా దెబ్బతినవు, చిరిగిపోవు. నకిలీ నోట్లకు చెక్ పెట్టేలా ప్రత్యేక భద్రతా ఫీచర్లు, ఎక్కువ కాలం మన్నిక, ముద్రణ వ్యయం ఆదా. ఇప్పటికే కసరత్తు మోనం చేసిన రిజర్వ్ బ్యాంకు తొలుత ప్రయోగాత్మకంగా 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, ప్రజల స్పందన, సౌలభ్యం, ముద్రణ ఖర్చు ఆధారంగా అవసరమైన మార్పులతో 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కూడా ముద్రిస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. సో ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్నటువంటి నోట్లతో కూడా పేపర్ తోటి తయారు చేస్తాం. అవి ఈజీగా మడత పెట్టచ్చు, ఈజీగా చినడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ చేతులు మారితే ఆ నోటు చెల్లకుండా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో అవి కాకుండా పేపర్ సంబంధించిన నోట్లు కాకుండా కొత్తగా ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ డిసైడ్ అయింది. దానిలో భాగంగా 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు మొత్తానికైతే తీసుకొస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కరెన్సీ నోట్లు అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. తడిసినా మడత పెట్టినా ఎక్కడ చిరిగిపోతాయేమో అనే భయం, పైగా అచ్చం అసలు నోట్లను పోలికినట్లుగా నకిలీ నోట్ల బెడద అదనం. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ నోట్లను మన దేశంలో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తుంది. ప్రస్తుత కాగితం కరెన్సీ కంటే ఎక్కువ కాలం మన్నిక ఉండేటువంటి ప్రత్యేక భద్రతా ఫీచర్లతో కూడినటువంటి ప్లాస్టిక్ కరెన్సీతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తుంది. ఇప్పటికీ నగదుకు తగ్గని డిమాండ్. నగదు ఆల్రెడీ చాలా చేతులు మారుతున్నాయి. 2000 నోట్లు చూద్దామంటే కనబడే పరిస్థితి. ఎందుకంటే అవి ఎలక్షన్స్ అప్పుడే బయటకు వస్తారు నోట్లు. ఎందుకంటే అవన్నీ బ్లాక్ మనీ కింద దాచిస్తున్నారు, అందరికి తెలిసిపోయే విషయమే. సో ప్రస్తుత ముద్ర కోసం భారీ ఖర్చు జరుగుతుందట. సో మన దేశంలో కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే అందులో చాలా వరకు చిన్న మొత్తాల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే. ఒక మోస్తరు లావాదేవీలో నగదు చెలామణి ఎక్కువ. డిజిటల్ చెల్లింపులపై నిఘా ఉంటుందని, ఆదాయ పన్ను, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వ్యాపారులు ఒక స్థాయికి మించి ఆన్లైన్ చెల్లింపులను స్వీకరించడం లేదు. నగదు ఇవ్వాలని కోరుతున్నారు. నగదుగా ఇస్తే దరఖాస్తు తగ్గించి ఇస్తున్న వారు ఉన్నారు. మరోవైపు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ వినియోగం తక్కువ, అవగాహన లేకపోవడం, మోసాల భయం, ఆన్లైన్ చెల్లింపులకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు ఇదంతా నడుస్తూ ఉంది. సో ఇక్కడ 42,86,000 కోట్ల విలువైన నోట్లు చెలామణి ఉన్నాయట. 46.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ మన దేశంలో చెలామణి ఉందట. ఇది గత సంవత్సరంతో అంతకుముందటి ఆర్థిక సంవత్సరం పోలిస్తే 11% ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. సో దీని ముద్ర కోసం రిజర్వ్ బ్యాంకు దేశంలో ఏటా 11 చిరు నోట్ కరెన్సీ నోట్లు ధ్వంసం చేస్తుంది. వాటి స్థానంలో కొత్త నోట్లు ముద్రించి విడుదల చేస్తుంది. ఇలా 2023-24లో నోట్ల ముద్రణకు 5,000 కోట్లు ఖర్చు అవుతుందట. సో అదేవిధంగా 2024-25లో 6,300 కోట్లు ఖర్చు అయిందట. సో ఇదంతా కూడా ఏమవుతుంది, చిరిగిన నోట్ల వల్ల ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. సో అందుకే ప్లాస్టిక్ వస్తే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. సో దానికోసమే ప్లాస్టిక్ సంబంధించిన నోట్లను తీసుకొస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.